అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. ఇప్పుడు మార్వాడీస్ మనం ఎక్కడైనా చూసినా కానీ వాళ్ళు బాగా సంపాదించినా బాగా బిజినెస్ చూసినా కానీ వాళ్ళ అపీరెన్స్ మట్టికి మిడిల్ క్లాస్ అపీరెన్సే ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఇంట్లో పని కాదు, పిల్లలు కాదు, అన్నీ మేము చూసుకుంటాం, చదువు. అమ్మాయి పాస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా 300 ఫైల్స్ అందరూ కలిసి తెచ్చిచ్చారు. ఓకే, ఒక్క ఫైల్కి మినిమం 50,000 to 1 lakh. వాళ్ళు ఏం చెప్పారంటే 1 year 2 yearsలో కార్ కొనుక్కుంటాం, డాక్టర్స్ ఈవెన్ దో డాక్టర్స్ కూడా 2 yearsలో కొనుక్కుంటాం అని చెప్పారు. కానీ ఒక మార్వాడి పర్సన్ నాకు 15 years టైం పట్టిద్ది అని అన్నాడు. మన ఇండియాలో 42% మార్వాడీస్ రిచెస్ట్ పీపుల్. ఓకే, బిర్లా విన్నా, బిర్లా వాళ్ళు మార్వాడీసే. ఆయన 14 yearsకే వాళ్ళ మేనమామ దగ్గర బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకుని 15 yearsకి బిజినెస్ స్టార్ట్ చేయడమే కాదు, ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఒక షాపు అదర్ కమ్యూనిటీ, ఇంకో షాపు మార్వాడీస్ వాళ్ళు నడుపుతున్నారనమాట. కానీ ఇక్కడ జనం ఫుల్ ఉన్నారు, అక్కడ తక్కువ ఉన్నారు. అంటే వీళ్ళు చేసినట్టు బిజినెస్ వీళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకని? ఇప్పుడు ఒక స్వీట్ షాప్ ఉంది నాకు అనుకో, సో బయట పానీపూరి బండి పెట్టిస్తాను మా కమ్యూనిటీలోనే చిన్నగా ఉన్నవాళ్ళు. నేను వాడి దగ్గర ఏం తీసుకోను, రెవెన్యూలో షేరింగ్. నీకు 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, నాకు 100 రూపాయలు ఇచ్చా, నువ్వు బతుకు అని ఎంకరేజ్ చేస్తారు. అట్లా మనలో చేసేవాళ్ళు ఎంతమంది? ఎవరికైనా దారి చూపించా సంపాదించడం ఎలా అని, అంతేగాని ఊరికే డబ్బులు ఇస్తే వాళ్ళ కష్టాలు పోవు. హాయ్ మేడం. హాయ్ రమ్య. మన ఇండియాలో చాలా మంది బిజినెస్లు చేస్తారు, కానీ మార్వాడీస్ బిజినెస్ చేసినట్టు అసలు ఎవరి వల్ల కూడా కాదు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న సీక్రెట్స్ అంటే మీరు ఏం చెప్తారు? మనం మార్వాడీస్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఓకే, నా ఫ్రెండ్స్లో ఎక్కువ మంది మార్వాడీస్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు. ఇక్కడ మార్వాడీస్ నేను చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. ఒక స్టోరీ చెప్తా. షూర్. ఒక అమ్మాయి అబ్బాయి మార్వాడి ఫ్యామిలీస్లో లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఇంట్లోనే కలుసుకుందాం అని ప్లాన్ చేసుకుంటారు. సో అందరూ పడుకున్నట్టు ఎలా తెలుస్తుంది అని చెప్పేసి ఆ అబ్బాయి అడుగుతాడు. నేను ఒక కాయిన్ కిందకి వేస్తాను, సో ఆ కాయిన్ సౌండ్ విన్న వెంటనే నువ్వు వచ్చాయని చెప్తుంది. ఓకే, సో సౌండ్ వినిపిస్తుంది, కానీ అబ్బాయి రాడు. ఎంతసేపటికి రావట్లేదేంటి, వినిపించలేదా ఏంటని అమ్మాయి కిందకి వెళ్తుంది. వెళ్తే అబ్బాయి వెతుక్కుంటూ ఉంటాడు. ఏదో ఏం వెతుకుతున్నావు అంటే, నువ్వు పడేసిన కాయిన్ వెతుకుతున్నాను, అనవసరంగా ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అంటే, నువ్వు అంత టెన్షన్ పడక్కర్లేదు, నేను ఏమంత తింగరదాన్ని కాదు, నేను ఆ కాయిన్కి దారం కట్టి కిందకేసాను, ఓకే, ఆ సౌండ్ వచ్చిన వెంటనే పైకి లాగేసుకున్నాను అని చెప్తుంది. అంటే వాళ్ళు మనీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం జనరల్గా రూపాయే కదా, 2 రూపాయలే కదా అని అనుకుంటాం, కానీ వాళ్ళు రూపాయి అయినా సరే వదలడానికి ఇష్టపడరు. వాళ్ళు ఒక సామెత ఫాలో అవుతారు. ఒక కాయిన్ చేతిలో ఉంటే చేతి మీద కొడితే మనం దెబ్బ తగులుతుందని చేయి వదిలేస్తాం, కానీ వాళ్ళు చర్మం ఊడిపోయినా సరే ఆ కాయిన్ వదలరట. చర్మం పోతే మళ్ళీ వస్తుంది, కాయిన్ పోతే మళ్ళీ రాదు. నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నా. వాళ్ళు డబ్బుకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే అంటే ఇప్పుడు వీళ్ళు అసలు జాబ్ సైడ్ ఎక్కడ కనిపించరు మేడం మార్వాడీస్, అంటే అందరూ బిజినెస్ లోనే ఉంటారు. జాబ్స్ చేస్తారమ్మా, కానీ హై పొజిషన్ రిలేటెడ్ అండ్ బిజినెస్ రిలేటెడ్. నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ చాలా మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు అని. వాళ్ళు చాలా కంపెనీస్కి CFOsగా ఉంటారు, CEOs. సో ఇట్లా హెడ్ పొజిషన్లోనే ఉంటారు. ఓకే, ఇప్పుడు మార్వాడీస్ మనం ఎక్కడైనా చూసినా కానీ వాళ్ళు బాగా సంపాదించినా బాగా బిజినెస్ చూసినా కానీ వాళ్ళ అపీరెన్స్ మట్టికి మిడిల్ క్లాస్ అపీరెన్సే ఉంటుంది. ఎందుకని? వాళ్ళు ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటారు. జాయింట్ ఫ్యామిలీస్లో అత్తగారు మామగారు, బిజినెస్ అంతా మామగారు నడిపిస్తారు, ఇల్లంతా అత్తగారు నడిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అదే. ఇంట్లో వాళ్ళు కోడళ్ళు కొడుకులు హై పొజిషన్స్లో ఉండొచ్చు, నువ్వు అన్నట్టుగా ఎవరైనా కావచ్చు, తల్లి తండ్రి మొక్కుతారు, పెద్దవాళ్ళు కనిపించారంటే మొక్కుతారు. వాళ్ళు ఏం చెప్తే అది. వాళ్ళు రిలేషన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే, అసలు నాకు తెలిసిన ఒక లైవ్ ఎగ్జాంపులే ఉంది. ఒక అమ్మాయి, వాళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు చేస్తారు. ఓకే, సో ఎక్కువ బిజినెస్లోనే ఉంటారు. సో అమ్మాయిని యాక్చువల్లీ వాళ్ళు చాలా పెద్ద బిజినెస్ ఫ్యామిలీ, అమ్మాయిని అవసరం లేదు అని చెప్పేసి పెళ్ళైపోయాక CA చదవడం మానిపించారు. ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయింది. ఓకే, ఫైనల్ అవ్వాల. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ కొంచెం అటు ఇటు అయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అందరూ వాళ్ళకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటి అంటే, మీ అమ్మాయి కోడలు ని చదివిపించండి, ఫైనల్ కంప్లీట్ చేయమనండి. ఫైనల్ అటెంప్ట్కి ఆమె రెడీగా ఉంది, జస్ట్ ఎగ్జామ్ రాయడమే. సో అప్పుడు అత్తగారు చెప్పింది,
నువ్వు ఇప్పుడు ఇంట్లో పని కాదు, పిల్లలు కాదు, అన్ని మేము చూసుకుంటాం, చదువుకో. ఆ అమ్మాయి పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా 300 ఫైల్స్ అందరూ కలిసి తెచ్చిచ్చారు. ఓకే. ఒక్క ఫైల్కి మినిమం 50,000 to 1 lakh వస్తుంది. ఐకమత్యంగా ఉంటారు అయితే వాళ్ళు. ఖచ్చితంగా అది నేర్చుకోవాలి మనం. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మాయి ఇంకా సీఏ వదిలేసింది అనుకున్నాను, కాన్ఫరెన్స్లో కలిసింది. ఇదేంటి నువ్వు సీఏ ఎప్పుడు పాస్ అయ్యావు అంటే ఈ స్టోరీ అంతా చెప్పింది. నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఆ స్టోరీ అయితే. ఓకే. ఇప్పుడు నేను రీసెంట్గా చూశాను మేడం, ఇది ఇట్లే ఒక టీవీ ఛానల్లో ఒక యాంకరు అందరినీ అడుగుతుందనమాట, మీరు BMW కార్ ఎప్పట్లో కొనుక్కుంటారు, మీ డ్రీమ్ కార్ ఎప్పట్లో కొనుక్కుంటారు అని క్వశ్చన్ చేస్తుంది బయట సొసైటీలో. అయితే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చేసింది, చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళని చేసింది. వాళ్ళు ఏం చెప్పారంటే 1 year 2 yearsలో కార్ కొనుక్కుంటాం, డాక్టర్స్ ఈవెన్ దో డాక్టర్స్ కూడా 2 yearsలో కొనుక్కుంటాం అని చెప్పారు. కానీ ఒక మార్వాడి పర్సన్ నాకు 15 years టైం పట్టిద్ది అని అన్నాడు. అసలు షాక్, అసలు వాళ్ళే కదా బాగా సంపాదించేది, కానీ అయినా వాళ్ళకి ఎందుకు 15 years టైం పట్టిద్ది? దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ లిటరసీ. మనము ఆస్తులు సంపాదించాలి అన్న దీంట్లో మనం దాన్ని మెయింటైన్ చేయగలుగుతామా లేదా అని చెప్పి చూసుకో. ఓకే. ఒక BMW కార్ కొనాలంటే ఒక 1 crore పెట్టాలి. 1 crore ఫస్టే పెడితే దాని మెయింటెనెన్స్కే మనం సంపాదించినంత సరిపోతుంటుంది. అలా కాకుండా నువ్వు అన్నట్టుగా 10-15 years ఆగేసరికి బిజినెస్ బాగా పుంజుకుంటుంది, మన ఎర్నింగ్స్ బాగా పెరుగుతాయి, అది మెయింటైన్ చేయడం బర్డెన్ అవ్వదు. 1-2 yearsలో ఏమవుతుంది అంటే అది మనకు ఒక భారంగా మారుతుంది, ఇంకా వేరే ఏది మనం సంపాదించలేదు. ఓకే. సో వాళ్ళు అవన్నీ చిన్నప్పటి నుంచి బాగా ఉగ్గుపాలతో అవపోసన పట్టడం అంటారు కదా, అట్లా నేర్చుకుంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. మన ఇండియాలో 42% మార్వాడీస్ రిచెస్ట్ పీపుల్. ఓకే. బిర్లా విన్నావా? బిర్లా వాళ్ళు మార్వాడీసే. ఆయన 14 yearsకే వాళ్ళ మేనమామ దగ్గర బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. నేర్చుకుని 15 yearsకి బిజినెస్ స్టార్ట్ చేయడమే కాదు, ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేశాడు. 15 yearsకి. అసలు నువ్వు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు జాబ్ చేస్తున్నా కూడా సైడ్గా ఇంకో బిజినెస్ ఆలోచిస్తారు. జనరల్గా నేను చూసిన మార్వాడి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్ని రకాల యాక్టివ్ ప్యాసివ్ ఎంత వీలుంటే అంత, వాళ్ళు ఏ స్కోప్ వదులుకోరు, బద్ధకం అస్సలు ఉండదు. వాళ్ళని అట్లా ట్రైన్ చేస్తారు చిన్నప్పటి నుంచి. నా ప్రయత్నం కూడా అదే, పిల్లలందరికీ ఇప్పటి నుంచి తెలియాలి. సడన్గా సంపాదన స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఫైనాన్షియల్గా ఉండాలి అన్నది తెలీదు. ఓకే. చాలామంది మనం పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటాం, మా క్లయింట్స్ మాకు తెలుస్తుంది కదా, చాలా ఫూలిష్గా బిహేవ్ చేస్తారు. నువ్వు అన్నట్టుగానే డబ్బులు వచ్చినాయా BMW కొనేద్దాం, లేకపోతే పెద్ద విల్లా కొనేద్దాం. అది మెయింటైన్ చేసే కెపాసిటీ ఉందా లేదా అని చూసుకోరు, ఇన్సాల్వెంట్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు బిజినెస్ పెట్టినా కానీ మనకి ఎంప్లాయీస్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది కదా మేడం, ఏ బిజినెస్లో అయినా కానీ వాళ్ళ శాలరీస్ చూసుకుంటే ఎంప్లాయీస్ శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు అక్కడ వర్క్ చేసిన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ చూసుకుంటే అక్కడ ఎక్కువ ఉంటాయి. అంటే అక్కడ నుండి వెళ్ళిపోరు వేరే జాబ్ వచ్చినా కానీ. ఎందుకని? అదే మన స్ట్రాటజీ వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళు శాలరీస్ ఎక్కువ ఇవ్వరు, కానీ వీళ్ళకి ఇన్సూరెన్స్, ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే ప్రొటెక్షన్ కోసం ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకుంటారు. అది ఆ కంపెనీలో ఉంటేనే బెనిఫిట్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు ఎంప్లాయీస్కి. అండ్ పిల్లల ఎడ్యుకేషన్, వాళ్ళ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీ చదువు ఆపకుండా మేము హెల్ప్ చేస్తామంటారు, అవసరమైతే లోన్ కూడా ఇస్తారు. అలాగే కొంతమంది ఎక్కువ కాలం పనిచేసి నమ్మకంగా ఉన్నట్టయితే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అండ్ రిటైర్మెంట్ ఫండ్కి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. సో వీటన్నింటి వల్ల మార్వాడీస్ దగ్గర ఎక్కువ కాలం పనిచేస్తారు. ఓకే. రీసెంట్గా నేను చౌరస్తాలో షాపింగ్కి వెళ్ళాను మేడం. అక్కడ 2 షాప్స్ ఉన్నాయి, నేను అబ్జర్వ్ చేశాను. ఒక షాపు అదర్ కమ్యూనిటీ, ఇంకో షాపు మార్వాడీస్ వాళ్ళు నడుపుతున్నారనమాట. కానీ ఇక్కడ జనం ఫుల్ ఉన్నారు, అక్కడ తక్కువ ఉన్నారు. అంటే వీళ్ళు చేసినట్టు బిజినెస్ వీళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకని? వేరే కమ్యూనిటీస్ వాళ్ళని చూస్తే ఫస్ట్ బిజినెస్ చేయాలంటేనే అందరూ ఎంకరేజ్ చేయరు. ఫస్ట్ ఒక రకంగా కమ్యూనిటీ బేస్డ్ సిస్టమ్ ఉండడం పాజిటివ్, ఇంకొక రకంగా నెగటివ్. ఓకే, కానీ వాళ్ళు దానికి పాజిటివ్కే యూజ్ చేస్తారు. ఓకే. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఎవరైనా బిజినెస్ చేయకుండా ఖాళీగా ఉంటే గనక వాళ్ళని తీసుకొచ్చి ఇంకొక బిజినెస్ చేయడానికి ట్రైన్ చేస్తారు. ఇప్పుడు ఒక స్వీట్ షాప్ ఉంది నాకు అనుకో, సో బయట పానీపూరి బండి పెట్టిస్తా మా కమ్యూనిటీలోనే చిన్నగా ఉన్న వాళ్ళతో. నేను వాడి దగ్గర ఏం తీసుకోను, రెవెన్యూలో షేరింగ్. నీకు 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, నాకు 100 రూపాయలు ఇచ్చాను, నువ్వు బతుకు.
అని ఎంకరేజ్ చేస్తారు. అట్లా మనలో చేసేవాళ్ళు ఎంతమంది? ఎప్పుడైతే నువ్వు ఆ కన్సర్న్ ఒక పర్సన్కి చూపిస్తున్నావో ఆటోమేటిక్గా నీ గుడ్ విల్ కూడా పెరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి దారి చూపించడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక సామెత ఉంది, నువ్వు ఎవరికైనా ఆకలి వేస్తుంటే ఫిష్ ఇచ్చావనుకో వాళ్ళు ఆ పూట వండుకుని తినేస్తారు, అయిపోతుంది. రోజు ఫిష్ తెచ్చి ఇవ్వగలవా ప్రతి పూట? ఇవ్వలేవు. అందుకని వాళ్ళకు ఫిష్ రాడ్ ఇచ్చావనుకో వాళ్ళు తింటారు, వాళ్ళ ఫ్యామిలీ తింటుంది, మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళు ఆ ఫిషెస్ పంచగలుగుతారు. అండ్ ఇంకొకళ్ళకి కూడా వాళ్ళు నేర్పించగలుగుతారు, ఇంకో 10 మందికి ఫిష్ రాడ్స్ కొని ఇవ్వగలుగుతారు. సో ఎప్పుడైనా మనం చేయాల్సింది ఏంటి అంటే ఎవరికైనా దారి చూపించాలి సంపాదించడం ఎలా అని. అంతేగాని ఊరికే డబ్బులు ఇస్తే వాళ్ళ కష్టాలు పోవు. డబ్బులు ఇవ్వలేని రోజు మళ్ళీ మనల్ని తిరిగి తిడతారు. అవును. సో అది కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో చూసారు కదా, అదనమాట మార్వాడీస్ బిజినెస్ యొక్క సీక్రెట్స్. వల్ల లైఫ్ ఎక్కువ సక్సెస్ అవ్వడానికి కారణం అయితే మేడం చెప్పేశారు. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి.